ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన నిన్న ఇందులో దాదాపు 71.37% మంది పాస్ అయ్యారట. ఫస్ట్ ఇయర్లో 66.89% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో అమ్మాయిలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 80.12%తో ములుగు జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. మే 22వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపట. భూభారతి గృహ నిర్మాణం పైన కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మంత్రి పొంగులేటి ఆదేశం. ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదు. సో ఎల్ఆర్ఎస్ గడువు సెప్టెంబర్ ఇప్పుడు ఎంత ఈ 30వ తారీఖు పెంచినట్టు. మే 30 మే కాదు, ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు పెంచారు. యాక్చువల్గా మార్చ్ 31 వరకు గడువు ఉండే. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది అప్లై చేసుకోలేదంటే ఇంకో నెల రోజులు పెంచారు. 25% సబ్సిడీ అనమాట ఈ లోపుగా చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఏప్రిల్ 30th వస్తే ఆ గడువు కూడా ముగుస్తుంది. మళ్ళీ ఏమైనా పెంచుతారా అని అడుగుతుంటే పెంచామని గవర్నమెంట్ చెప్తున్నది. ఇక ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపట ఎవ్రీ మండే చేస్తారట. ఎన్ని కోట్లు చేస్తారు? ఎవ్రీ మండే ఎన్ని కోట్లు చేస్తారు? 10 కోట్ల 20 కోట్ల? అంటే 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఇట్లా వేసుకుంటూ పోతే ఏండ్లు అవుతుంది. ఎన్ని వందల కోట్లు చేస్తారు? అది ఆ లెక్క కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నేను అనేది ఏంటంటే ఎంత త్వరితగతిన చేస్తే అంత తొందరగా ఇల్లు కట్టుకోగలుగుతారు జనం. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మొత్తం ఇవే యాడ్సే. ఒకే ఒక్క మార్కుతో 1,85,000 మంది ఫెయిల్ అయ్యారట. అంటే ఏదో ఒక ఎగ్జామ్లో ఒకే ఒక్క మార్కు వస్తే ఆయన అన్ని పాస్ అయిపోయినట్టు, ఉత్తీర్ణత సాధించినట్టు. కానీ ఆ ఒక్క మార్కు వల్ల మొత్తం ఫెయిల్ అయిపోయారట. ఇట్లా దాదాపు 1,85,000 మంది ఉన్నారట. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల్లో కేవలం ఒకే ఒక్క మార్కు తగ్గడంతో సుమారు 1,85,000 మంది తప్పారని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. కొందరు ఒక సబ్జెక్టులో, మరికొందరు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారట. గణితం 2B ప్రశ్నాపత్రం కఠినంగా రావడంతో తాము ఆశించిన మార్కులు రాలేదని విద్యార్థులు చెప్తున్నారట. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ విషయంలో మరి ఏమైనా అటు ఇటు అయిందా అని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రీవాల్యుయేషన్ కూడా చేసిరు. ఏదేమైనా కొంత ఆరోపణలు ఇది వచ్చినప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించిన పేపర్స్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేసిరు, మళ్ళీ దిద్దిరు అనమాట ఫెయిల్ అయిన వాళ్ళ వరకు. సో కాబట్టి మరి ఇప్పుడు ఆ ఒక్క మార్క్ యాడ్ చేయకపోయారు. ఏముంది పాపం, వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ఉండేది కదా. సరే అయినా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంది కదా, మళ్ళీ ఇట్లా మాట్లాడితే అట్టెట్లేస్తారు అంటారేమో. ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత సగమే అట. అంటే 50% మంది పాస్ అయ్యారట. 80% పైగా సాధించిన బీసీ ఎస్సీ ఎస్టీ ఆశ్రమ కళాశాలలట. ఎందుకు సరిగ్గా పాస్ కాలేదు? ప్రైవేట్ కాలేజీలు ఎందుకు పాస్ అయ్యారంటే అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు, అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉంటాయి, అన్ని వ్యవహారం ఉంటుంది. ఈడేముంది, ఈ ఫ్యాకల్టీ ఉండి ఆ ఫ్యాకల్టీ ఉండి, ఆ ఫ్యాకల్టీ ఉండి ఈ ఫ్యాకల్టీ ఉండడం, రకరకాల కారణాలు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వ విద్య ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇగో 5 విద్యార్థులు ఆత్మహత్య, ఇది రెగ్యులర్గా చూస్తున్నాం మనం. అయితే ఇంటర్ పరీక్ష తప్పామనే బాధతో మృతుల్లో 3 అమ్మాయిలట. ఉపాధ్యాయులు, మానసిక వైద్య నిపుణులు ఎంత ధైర్యం చెబుతున్నా పరీక్షా ఫలితాల సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగట్లేదు. మంగళవారం వెలువడ్డ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా 5 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారట. అరే ఒక్క నెల రోజులు ఆగితే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది. ఇందాక చూడలే మనం, ఇంటర్ ఫెయిల్ అయ్యి సివిల్స్లో ర్యాంక్ కొట్టిండు. ఇప్పుడు ఇలా ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ ఏదో కాబోతున్నాడు. అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా అయిపోయిందనంటే పేరెంట్స్ది తప్పే, అండ్ ఎవరైతే ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో వాళ్ళది కూడా తప్పే. అసలు మనోవికాసానికి సంబంధించి ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం తట్టుకునే శక్తినిచ్చే అకాడమిక్ సబ్జెక్ట్స్ కానీ, చెప్పే ఫ్యాకల్టీ కానీ, పేరెంట్స్ కానీ ఎక్కడ కనబడుతున్నారు? చదువు చదువు చదువు. ఇదే పొరపాటున ఒక మార్కు తగ్గిందంటే ఇక అయిపోయా, ఎట్లా అడుగు పెడతావు ఇంట్లోకి అనేంతగా పరిస్థితి మారిపోయింది. 5 పిల్లలు, మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోయారు. వీరిలో 3 అమ్మాయిలు ఉన్నారట. 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉందని తెలిసి కూడా ఆత్మహత్యలు చేసుకోవడం విషాదం. హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డది.
నాగోల్ 30 అన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఉరేసుకొని చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన విద్యార్థి స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఫెయిల్ అయినవన్న తర్వాత కొంత బాధపడుతున్నప్పుడు పుండు మీద కారమై అంటారు కదా, పేరెంట్స్ తిట్టడమో, చుట్టూ ఉన్న వాళ్ళు గేలి చేయడమో, హేగనికి చదువే రాదని ఇట్లాంటి దాంట్లో కూడా ఇదైపోతున్నారు. వాళ్ళకి కొంచెం కూర్చోబెట్టి ధైర్యం చెప్పి ఎందుకు రాలేదు, ఏమైంది అని తెలుసుకున్న తర్వాత ఏమి ఇబ్బంది లేదు, నెక్స్ట్ సప్లిమెంటరీ ఉందని చెప్పి మంచిగా చదివిస్తే అయిపోతుంది. కానీ మనం ఆ ప్రయత్నం చేస్తున్నావా? నీకు చదువు రాదు, నువ్వు దేనికి రాదు, నువ్వు గొర్రెలగాయ, నువ్వు బర్రలగాయ, మన నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ఇవే కదా ఇమీడియట్గా.